హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ అలాగే ఏపీజేఎల్ఐ లోన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొత్తవారు దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎప్పటి నుంచో ప్రతి నెల 1వ తేదీననే జీతాలు అలాగే పెన్షన్లు జమ చేయాలని అయితే ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారండి. సో అదేవిధంగా మనకు 11వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు చూసుకున్నట్లయితే 6,246 కోట్లుగా ఉంది. ఇక పీఆర్సీకి ముందు పీఆర్సీకి తర్వాత ఉన్న డిఏ బకాయిలు అప్పులు చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి రావాల్సింది 6,020 కోట్ల రూపాయలైతే ఇప్పటివరకు పెండింగ్‌లో ఉందండి. ఇక పీఎఫ్ లోన్లు అలాగే పార్ట్ ఫైనల్ పేమెంట్లు ఒక 1000 కోట్ల దాకా అయితే ఉంది. అలాగే ఏపీజీఎల్ఐ లోన్లు మరియు క్లోజర్లు కలిపి 330 కోట్ల రూపాయలు. ఇక సరెండర్ లీవ్స్, అరియర్స్ విషయానికి వచ్చినట్టయితే 4,500 కోట్ల రూపాయలు మొత్తం కలిసి 18,096 కోట్ల రూపాయలు ప్రభుత్వం అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షన్లకు జమ చేయవలసి అయితే ఉందండి. సో వీటన్నిటిని ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టి ఇప్పటిదాకా అయితే పెట్టిందండి. సో ఇక 12వ పీఆర్సీ అమలు చర్యలు తీసుకోవాలని అప్పటి వరకు 30% కనీసం ఐఆర్ ప్రకటించాలి అని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో డిమాండ్ చేశారండి. మనం చూసాము. సో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అయితేనేమి, అంతకుముందు జరిగిన మంత్రివర్గ భేటీలో అయినా కూడా ఎటువంటి ఉద్యోగులకు సంబంధించిన బకాయిలకు సంబంధించి ఎటువంటి టాపిక్ అయితే తీసుకొని రాలేదండి. ఐఆర్ ప్రకటిస్తారని ఎంతగానో ఆశగా ఎదురు చూసిన ఉద్యోగులందరికీ కూడా పెద్ద నిరాశ మిగిలించారండి. సో ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇంకా ఏదేమైనప్పటికీ ఇంకా ఎలక్షన్ కోడ్ అమలు కాలేదు. ఎలక్షన్ కోడ్ రాలేదు కాబట్టి ఈ లోపలే ఏమైనా ఇవన్నీ కూడా వచ్చేలాగా అయితే క్లియర్ చేయాలని ఉద్యోగులు భావిస్తూ ఉన్నారండి. సో ఇది ఇవాళ టాపిక్ అని. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.